హాయ్ అండి. నేను మీ పావని. చాలా డేస్ తర్వాత నేను ఒక మంచి యూజ్‌ఫుల్ వీడియోతో మీ ముందుకొచ్చాను. ఇంకా నా ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ అవ్వకుండా కంటిన్యూస్‌గా చూసేయండి. చెప్పే టాపిక్ వచ్చేసి సాఫీ అండి. ఈ సాఫీని ఎందుకు యూజ్ చేయాలి? ఎలా యూజ్ చేయాలి? దీని ప్రైస్ ఎంత? దీన్ని ఎవరు యూజ్ చేయకూడదు? ఎవరు యూజ్ చేయాలి? దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఈ అన్ని క్వెషన్స్‌కి, అన్ని డౌట్స్‌కి ఈ వీడియోలో ఖచ్చితంగా మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ అవ్వకుండా ఫుల్ వీడియో చూసేయండి. ఓకే. సాఫీ ఇది మెయిన్‌గా గ్లోయింగ్ స్కిన్ అంటున్నారు. చాలా వీడియోస్ నేను చూశాను. బట్ గ్లోయింగ్ స్కిన్ అయితే నాకు అంతేం అనిపించలేదు. బట్ పింపుల్స్ గురించి అన్నారు కదా! నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. నేను ఏం ఫేస్ చేశాను అనేది నేను చెప్తాను. నార్మల్‌గా పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే 1 ఆర్ 2 ఉంటే పర్లేదు. బట్ హెవీగా వచ్చిన వాళ్ళకి మనం బయటికెళ్ళాలన్నా, వేరే వాళ్ళతో మాట్లాడాలన్నా ఎక్కువ మనం ఫీల్ అవుతూ ఉంటాము. నేను చాలా ఫేస్ చేశాను నా ఓన్‌గా. సో, నేను ఫేస్ ప్యాక్స్ అని, నార్మల్ హోమ్ రెమెడీస్ అని చాలా యూజ్ చేశాను. బట్ నాకు రిజల్ట్ అయితే ఏం అనిపించలేదు. సో, నేను మెడిసిన్ అనేది హెల్త్ బాగోలేక యూజ్ చేశాను. దానివల్ల చాలా ఘోరంగా వచ్చేసాయి. ఫేస్ మొత్తం పింపుల్స్ వచ్చేసాయి. నేను చాలా ఫీల్ అయ్యాను. అప్పుడు ఇన్సైడ్ ఏమైనా తీసుకుంటే మేబీ తగ్గొచ్చేమో అని నేను అనుకున్నాను. సో, తెలిసిన వాళ్ళు నాకు సాఫీ రికమెండ్ చేశారు. మనం ఏదైనా డైరెక్ట్ యూజ్ చేయలేం కదా! సో, నేను గూగుల్‌లో సెర్చ్ చేశాను. యూట్యూబ్ వీడియోస్ చూశాను. అసలు ఇది యూజ్ చేయొచ్చా లేదా అనేది నాకు డౌట్ ఉండే. సో, నేను అన్నీ సెర్చ్ చేశాక ఓకే, యూజ్ చేయొచ్చు అనేది ఫస్ట్ నేనైతే ఒక బాటిల్ యూజ్ చేశాను. ఒక 20 డేస్ తర్వాత నుండి కొంచెం రిజల్ట్ అయితే కనిపించింది. హెవీగా గ్లోయింగ్ స్కిన్ సడన్‌గా అయితే తగ్గవు. నేను కంటిన్యూస్‌గా యూజ్ చేశానండి ఇది. మీరు ఒక 4 డేస్, 5 డేస్, ఒక 10 డేస్ యూజ్ చేసి నాకు తగ్గట్లేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉండదు. మీరు కంటిన్యూస్‌గా యూజ్ చేస్తూనే ఉండాలి. ఒక 21 డేస్ నుండి రిజల్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒక 2 మంత్స్‌కి ఆర్ 1.5 మంత్ నుండి మీకు రిజల్ట్ బాగా తెలుస్తుంది. హెవీ పింపుల్స్ ఉన్న వాళ్ళకైతే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నార్మల్ పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఒక 1.5 మంత్, 2 మంత్స్‌లో తగ్గిపోతాయి. అసలు ఇది యూజ్ చేయగానే పింపుల్స్ తగ్గుతాయా? నేనెందుకు నమ్మాలి? అనేది ఎవ్వరికైనా ఉంటుంది. నాకు వచ్చిన డౌటే ఇది. ఎందుకు అనంటే యూజ్ చేయాలి అనంటే ఇది యూజ్ చేయడం వల్లనే పింపుల్స్ అయితే తగ్గవు. ఇదైతే కన్ఫర్మ్. ఎందుకంటే నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. నేనేం ఫీల్ అయ్యాననేది చెప్తున్నాను. మీరు సాఫీ ఒక్కటే కాదు, మీరు బటర్ మిల్క్, మజ్జిగ తాగుతూ ఉండాలి, వాటర్ తాగుతూ ఉండాలి. ఇది ఎవరు చేయాలనేది కూడా నేను చెప్తాను. నాకైతే బాడీ హీట్ వల్ల కూడా లైట్‌గా పింపుల్స్ వచ్చేవి. సో, బాడీ హీట్ ఉన్న వాళ్ళు మాత్రం మజ్జిగ తాగండి. కోకోనట్ వాటర్, నార్మల్ వాటర్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉండండి. అండ్ మెయిన్‌గా చాలామంది ఫాస్ట్ ఫుడ్ అండ్ టీ అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. సడన్‌గా అంటే కష్టం కాబట్టి కొంచెం కొంచెంగా అవాయిడ్ చేస్తూ ఉండండి. దీనివల్ల ఏం చేశానంటే నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, నేను ఇది మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక 2 స్పూన్స్, ఒక చిన్న వాటర్ గ్లాస్ ఉంటాయి కదా, చిన్న గ్లాస్లో హాఫ్ వాటర్లో నేను ఒక స్పూనే తీసుకున్నాను. నార్మల్గా అయితే 2 స్పూన్స్ కూడా తీసుకోవచ్చు. నాకు మరీ హెవీగా అనిపించలేదు. కొంచెం లైట్గా ఎక్కువే ఉండేవి. నాకు 1 స్పూన్ చాలనిపించింది. ఇది టేస్ట్ గురించి అయితే చాలా చేదుగా ఉంటుంది. మరీ ఘోరంగా అయితే ఏమి ఉండదు. బట్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగేయొచ్చు. మీరు కొంతమంది ఎంప్టీ స్టమక్‌తో తీసుకోలేము అని అనుకుంటే మీరు లంచ్‌కి ముందు 1 అవర్ ముందు అలా తీసుకుంటూ ఉండండి. ప్రాబ్లమ్ ఏం లేదు. మార్నింగ్ ఒకవేళ మర్చిపోయినా, ఒకవేళ నైట్ అయినా డిన్నర్‌కి ముందు ఒక 1 అవర్ ముందు తీసుకోవచ్చు. ఈ సాఫీలో బెనిఫిట్ ఏంటి అంటే, మీరు ఏ టైంకైనా తీసుకోవచ్చు. బట్ కంటిన్యూస్‌గా తీసుకోవడానికే ట్రై చేయండి. మధ్యలో అయితే ఆపకండి. మధ్యలో ఆపితే రిజల్ట్ అయితే ఉండదు. నా సజెషన్ అయితే ఇది. నేను తీసుకున్న దాన్ని బట్టి నేను చెప్తున్నాను. పింపుల్స్ అయితే తగ్గాయండి. బట్ గ్లోయింగ్ స్కిన్ అనేది నాకు పెద్దగా ఏం అనిపించలేదు.
హెవీ పింపుల్స్ ఉన్న వాళ్ళకైతే నేను ఇది రికమెండ్ చేస్తాను. ఇది న్యాచురల్ బ్లడ్ ప్యూరిఫైర్ అండి. ఇది బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. దానివల్ల మనకి కొన్ని స్కిన్ డిసీజెస్ కానీ పింపుల్స్, డార్క్ స్పాట్స్ అండ్ పింపుల్స్ పోయిన తర్వాత చిన్న చిన్న గుంటల్లాగా ఉంటాయి కదా, అవి కూడా తగ్గిపోతాయి మ్యాక్సిమం. అండ్ సాఫీ అనేది దీని ప్రైస్ వచ్చేసి నాకు ఇక్కడ 110 పడిందండి. 110 పడింది. 200 ml వచ్చేసి నాకు 110 పడింది. ఇది ఏ మెడికల్ స్టోర్లో అయినా దొరుకుతుంది. మీ విలేజ్లో కానీ సిటీలో ఎక్కడైనా ఏ మెడికల్ స్టోర్లో అయినా దొరుకుతుంది. లేదు అని అంటే మీరు ఆర్డర్ చేసుకోవాలి అంటే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఎక్కడైనా అవైలబుల్ ఉంది. మీకు కావాలి అంటే నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో, చూసేయండి. ఇదండి ఓవరాల్గా సాఫీ రివ్యూ వచ్చేసి. నా ఓన్ ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్పాను, నా ఒపీనియన్ ఇది. సాఫీ ఎలా యూజ్ చేయాలనేది, ఒక చిన్న గ్లాస్ తీసుకోండి, దాంట్లో హాఫ్ వరకు వామ్ వాటర్ అయినా తీసుకోండి, నార్మల్ వాటర్, నేనైతే నార్మల్ వాటర్ యూజ్ చేశాను. హాఫ్ వరకు వాటర్ తీసుకొని 1 or 2 స్పూన్స్ సాఫీ తీసుకోండి. ఇది టేస్ట్ మాత్రం కొంచెం చేదుగానే ఉంటుంది, బట్ మ్యాక్సిమం తీసుకుంటే అయితే ఓకే. మీరు డైలీ తాగుతుంటే అలవాటు అయిపోతుంది, నో ప్రాబ్లం. మీరైతే దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. జెంట్స్, లేడీస్, ఇది ఎవరైనా యూజ్ చేయండి, నో ప్రాబ్లం. నా రివ్యూ ఏంటి అని అంటే, పింపుల్స్ తగ్గుతాయి అని అంటే ఖచ్చితంగా తగ్గుతాయి, బట్ ఈ సాఫీ కంటిన్యూస్గా మీరు యూజ్ చేయాలి. మధ్యలో ఆపినా లేదు గ్యాప్ ఇచ్చినా అస్సలు వర్క్ అవ్వదు అనమాట. సో మీరు కంటిన్యూస్గా యూజ్ చేయడానికి ట్రై చేయండి. నా ఎక్స్పీరియన్స్ అయితే, నా ఓన్ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా తగ్గుతాయండి. అలాగే మీరు డైలీ 2 times ఫేస్ వాష్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఇందాక చెప్పాను కదా, టీ, ఫాస్ట్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి మ్యాక్సిమం. మజ్జిగ, బాడీ హీట్ ఉన్న వాళ్ళకు కూడా పింపుల్స్కి చాలా టైప్స్ ఉంటాయి. హీట్ ఉండడం వల్ల కానీ, బయట డస్ట్కి కానీ, బ్లడ్ చేంజ్ అవ్వడం వల్ల కానీ, హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ, మెయిన్గా టీనేజర్స్ అండ్ యూత్లో ఎక్కువ పింపుల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకైతే ఇది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు నేను. సో సాఫీ ఓకే, డన్ అండి. పింపుల్స్కి యూజ్ అవుతుంది, తప్పకుండా వాడచ్చు.